హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జర్మీ టవర్. నేను మీ సందీప్. అండ్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి శాలరీ ఎంత, అండ్ ఏబిపిఎం శాలరీ ఎంత, బీపీఎం శాలరీ ఎంత, అండ్ డాక్ సేవక్ శాలరీ ఎంత. అసలు ఈ బీపీఎం అంటే ఏంటి, ఏబిపిఎం అంటే ఏంటి, డాక్ సేవక్ అంటే ఏంటి, ఇవన్నీ మనమైతే వీడియోలో డిస్కస్ చేసుకుందాం అండ్ క్లియర్గా తెలుసుకుందాం. అండ్ బీపీఎం శాలరీ ఎంత, ఏబిపిఎం శాలరీ ఎంత, డాక్ సేవక్ శాలరీ ఎంత, ఇవన్నీ మనమైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అండ్ తెలుసుకుందాం ఎంత వస్తుంది. నేను కూడా యాజ్ ఏ బీపీఎంగా వర్క్ చేస్తున్నా అండ్ నా శాలరీ ఇప్పుడు ఎంత వస్తుందో అది కూడా నేనైతే ఇవాళ రివీల్ చేయబోతున్నాను. అది కూడా చూసాను ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనము మనకైతే ఇప్పుడు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి స్కేల్ కావచ్చు టీఆర్సీ అంటారు అనమాట. దీని స్కేల్ కాకుండా టీఆర్సీ అని అంటారు. దీంట్లో మనకైతే టీఆర్సీ ఎంత ఉంటుంది, అసలు ఏ బీపీఎంకి ఎంత వస్తుంది, బీపీఎంకి ఎంత వస్తుంది, డాక్ సేవకి ఎంత వస్తుంది, అసలు ఈ ఏబిపిఎం బీపీఎం డాక్ సేవక్ అంటే ఏంటో ఫస్ట్ అయితే ఇవి మనమైతే క్లియర్గా తెలుసుకుంటే నెక్స్ట్ అయితే మనం ఈ సాలరీ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో, మన వీడియోని ఎవరైతే ఇప్పుడు దాకా చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే ఈ టాపిక్ అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో, నాకు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అండ్ ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో, బీపీఎం, అసలు బీపీఎం అంటే ఎవరు? బీపీఎం అంటే నథింగ్ బట్ బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అసలు ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వర్క్ ఏంటి? అసలు ఏం వర్క్ చేస్తాడు అనేసి ఇప్పుడైతే నేనైతే మీకు చెప్పబోతున్నాను. బీపీఎం అంటే నథింగ్ బట్ హీ నీడ్స్ టు మెయింటైన్ ఏ ఆఫీస్ అనమాట. ఏం లేదు, అతను ఒక ఆఫీస్‌ని మెయింటైన్ చేయాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే నథింగ్ బట్ ఒక బ్రాంచ్‌ని మెయింటైన్ చేయాలి. బ్రాంచ్ అంటే పెద్దగా ఏమి ఉండదు గైస్. ఒక చిన్న ఆఫీస్ ఉంటది. దాంట్లో సో అండ్ సో కొన్ని అకౌంట్స్ అవి అన్నీ చూసుకోవాలి. అండ్ అకౌంట్ ఓపెనింగ్, విత్‌డ్రావల్, డిపాజిట్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు నార్మల్‌గా మన తెలంగాణలో చూసుకున్నట్టయితే మన దగ్గర కూడా సుకన్య, టీడీ సంథింగ్, సంథింగ్ సో అండ్ సో ఉన్నాయి. సో వాటినైతే డిపాజిట్ జేసుకోవాలి. అండ్ ఎవ్రీ మంత్ పెన్షన్స్ ఉంటాయి కదా! అవి కూడా ఇవ్వాలనమాట మన దగ్గర. అండ్ వేరే స్టేట్‌లో చూసుకున్నట్టయితే బీపీఎం అంటే నార్మల్‌గా మనకు అకౌంట్స్ ఓపెన్ చేయాలి. అండ్ సో అండ్ సో ఉంటాయి. సో ఇదైతే బీపీఎం వర్క్. అండ్ ఎన్ని అవర్స్ డ్యూటీ ఉంటదంటే ఎవ్రీ డే మనకైతే 4 అవర్స్ మాత్రమే వర్క్ ఉంటది ఫ్రెండ్స్. జస్ట్ 4 అవర్స్ అనమాట. ఎవ్రీ డే 4 అవర్స్ నార్మల్‌గా 10-2 వరకు అయితే మనం చేసుకోవచ్చనమాట. ఈ 10-2 వరకు మనం ఏబీపీఎం కావచ్చు, బీపీఎం కావచ్చు, డాగ్ సేవర్‌కి జస్ట్ 4 అవర్స్ అనమాట డ్యూటీ. అండ్ వీళ్ళ సాలరీ ఎంత? ఫస్ట్ అయితే మనమైతే ఈ బీపీఎం, ఏబీపీఎం, డాగ్ సేవక్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత నేనైతే సాలరీ చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏబీపీఎం. ఏబీపీఎం అంటే నథింగ్ బట్ మనము ఎవరైతే బీపీఎం ఉంటారో, బీపీఎంకి హెల్ప్ చేస్తారనమాట. ఏబీపీఎం అంటే అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ అనమాట. ఏబీపీఎం ఈజ్ నథింగ్ బట్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్. బీపీఎంకి అసిస్టెంట్ అనమాట. అండ్ ఎలా అంటే ఇప్పుడు బీపీఎం రోజు ట్రాన్సాక్షన్ చేస్తున్నది ఏబీపీఎంకి ఇస్తే ఏబీపీఎం తీసుకెళ్ళి దాన్నైతే ఎస్ఓ కావచ్చు, లేకుంటే పేరెంటల్ బిఓ అంటారనమాట. పేరెంటల్ బిఓకి అక్కడ పోయి మనమైతే అక్కడి నుంచి డైలీ లెటర్ తీసుకురావడం గానీ, అండ్ లేకుంటే ఏమేవైతే లెటర్స్ వస్తున్నాయి అండ్ ఇక్కడ నుంచి మనమైతే రోజు ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నదనేసి ఇక్కడ నుంచి అక్కడ పంపించడానికి వాళ్ళు మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటారనమాట. వాళ్ళైతే అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్ సేవక్. అసలు ఈ డాక్ సేవక్ అంటే ఏంటి? అండ్ డాక్ సేవక్స్ ఎక్కడ వర్క్ చేస్తారు? డాక్ సేవక్స్ వచ్చేసి ఎస్ఓలో వర్క్ చేస్తారనమాట. అసలు ఈ ఎస్ఓ అంటే ఏంటి అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. ఎస్ఓ అంటే నథింగ్ బట్ సబ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. ఈ బీఓ వాళ్ళకి హెడ్ అనమాట. ఈ బీఓస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి జస్ట్ మనం నెక్స్ట్ ఈఓ వాళ్ళకి హెడ్ అయితే ఇది సబ్ పోస్ట్ ఆఫీస్. ఈ సబ్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనకైతే ఏవైతే ఈ పాస్‌బుక్స్ కావచ్చు అండ్ లెటర్స్ కావచ్చు మనకైతే అక్కడి నుంచే వస్తాయన్నమాట. సో, అక్కడైతే వీళ్ళైతే డాక్ సేవక్స్ అయితే అక్కడే వర్క్ చేస్తారు. డాక్ సేవక్స్ అక్కడ ఏం వర్క్ చేస్తారు అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. డాక్ సేవక్స్ అక్కడ మనమైతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ బీపీఎమ్స్ వచ్చేసి మనకి ఏ విధంగా ఇక్కడ లెటర్స్ డెలివరీ చేస్తున్నారో, అదే విధంగా మనకైతే డాక్ సేవక్స్ ఎస్ఓలు వచ్చిన లెటర్స్‌ని వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బయట చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కావచ్చు అండ్ అక్కడ ఆ సిటీలో కావచ్చు, వీళ్ళైతే అక్కడికెళ్ళి ఈ లెటర్స్ ఏవైతే వస్తాయో వాటిని డెలివరీ చేస్తారు. ఎవరి లెటర్స్ వాళ్ళకిస్తారనమాట. సో, వాట్ ఈస్ ద స్కేల్ పే ఆఫ్ దెమ్? వాళ్ళ సాలరీ ఎంత అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. సో, ఇప్పుడు సాలరీ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సాలరీ వచ్చేసి బీపీఎంకొచ్చేసి
టీఆర్సీఏ. అసలు ఈ టీఆర్సీఏ ఏంటి? టీఆర్సీ అంటే టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అనమాట. టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్. బీపీఎంకొచ్చేసి 12,000 ఉంటది. అండ్ ఏబీపీఎంకొచ్చేసి 10,000 అండ్ డాగ్ సేవకొచ్చేసి 10,000. అంటే 12,000 వస్తదా బ్రో బీపీఎంకి అనేసి మీకు డౌట్ రావచ్చు. 100% వస్తది. 12,000 కాదు ఫ్రెండ్స్. దీంట్లో మనకి అలవెన్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ అలవెన్స్‌తో కలిపి ఫస్ట్ మనం జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ మనకొచ్చేసి 17,500 అరౌండ్ చేంజ్ పడతదనమాట. 17,000-17,500 ఈ మధ్యలో అయితే మనకైతే సాలరీ పడడం జరుగుతుంది. అదేవిధంగా ఏబీపీఎంకి ఎంతొస్తది అనేసి మీకైతే డౌట్ ఉండొచ్చు కదా! ఏబీపీఎంకొచ్చేసి మనకైతే 10,000 టీఆర్సీ. సో, 10,000 టీఆర్సీ అంటే వాళ్ళకి కూడా అలవెన్స్ ఉంటది కదా! సో, ఆ అలవెన్స్ కలిపి వాళ్ళకైతే 15,000 అయితే వస్తది. అండ్ నేను నా సాలరీ స్లిప్ పక్కనేస్తాను చూడండి గైస్. నాకు కొన్ని కటింగ్స్ పోను. సో, నేను ఎవ్రీ మంత్ నేను ఇక్కడ ఇన్స్యూరెన్స్ అయితే కడుతున్నాను. 15,000 అన్నా సారీ 1,500 సో, నాకు అవన్నీ కట్టయి 18,000 సంథింగ్ చేంజ్ అయితే మనకైతే సాలరీ పడ్డది. ఇది బీపీఎం అనమాట. జస్ట్ బీపీఎంది ఇది. బీపీఎం అయితే ఇంత పడ్డది. ఆ 1,500 కట్టాయి. అంటే 19,500 అరౌండ్. 19,500 అయితే నా సాలరీ. అండ్ పైన ఇంకా చేంజ్ పడతది. అది అప్పుడప్పుడు టీఆర్సీఏ పెరిగినప్పుడు అది కూడా పడతా ఉంటది. అండ్ ఇన్సెంటివ్స్ అవన్నీ వేరే ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాగ్ సేవక్ సాలరీ ఎంత? డాగ్ సేవక్‌ది కూడా బేసిక్ పే 10,000 అండ్ బేసిక్ పే 10,000 అండ్ వాళ్ళకి అలవెన్స్ అవన్నీ కలిపి వాళ్ళకి కూడా అరౌండ్ 15,000 అయితే వాళ్ళకి కూడా పడతది. అండ్ సో, ఇదైతే మనకైతే ఈ వీడియోలో అయితే బీపీఎం అండ్ ఏబీపీఎం వర్క్ ఏంటి? అండ్ డాగ్ సేవక్ వర్క్ ఏంటి? అండ్ వాళ్ళ సాలరీ ఎంత? ఇవన్నీ అయితే తెలుసుకున్నాం. ఇంకా మరో కొత్త వీడియోతోనైతే నేనైతే మీ ముందుకొస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మన వీడియోనైతే లైక్ కొట్టండి అండ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో ఒకవేళ హెల్ప్‌ఫుల్‌గా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.